Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss another definition of Riemann integrability. A bounded function f of x on closed a b is said to be Riemann integrable function on closed a b if and only if మనము ప్రీవియస్ నేర్చుకున్నాం అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్ అయినట్లయితే సరిపోతుందని చూపించాం. కానీ ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ బీయింగ్ ఎ పాజిటివ్ నెంబర్ వీ కెన్ పికప్ ఎ నెంబర్ I such that sigma f of r into delta r minus I value modulus value is less than epsilon. Modulus of sigma f of r into delta r minus I is less than epsilon, where r అనేది ఏంటండి, డెల్టా ఆర్ అనేది ఏంటండి అన్నట్లయితే r అనేది ప్రతి పార్టీషన్కి ఉండేటువంటి సెగ్మెంట్స్లో ఒక ఎలిమెంట్ అండి. ఐఆర్ అనేటువంటి సెగ్మెంట్లో ఒక ఎలిమెంట్. అలానే డెల్టా ఆర్ అనేది ఏంటండి, లెంత్ ఆఫ్ ద సెగ్మెంట్స్. ఇలా పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుందండి. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిమిటివ్ ఆఫ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ సొల్యూషన్ ఆఫ్ ద ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అని అర్థం అండి. హౌ కెన్ వీ సే దట్ ఏ ఫంక్షన్ ఈజ్ ఎ ప్రిమిటివ్ ఆఫ్ గివెన్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్? If f is a Riemann integrable function and pi is a integrable function is such that f of x can be written as derivative of this existed function. Pi dash x is equal to f of x for every x on the interval అవుతూ ఉన్నట్లయితే then we say that the existed function pi is called a primitive of the function. For example, f of x is equal to x square అని తీసుకున్నారనుకోండి on the interval closed a b, then pi of x అనేది x cube by 3 అనేది ప్రిమిటివ్ అవుతుందండి. పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3 అనేది ప్రిమిటివ్ అవుతుందండి. ఎందుకు అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెరివేటివ్ తీసుకున్నారనుకోండి, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3 అంటే 1/3, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x². దిస్ వాల్యూ ఎగ్జిస్ట్ ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ab, isn't it? Which is equal to x² for every x in the interval closed ab. ఏ నెంబర్స్ తీసుకున్నా ఇది ఎగ్జిస్ట్. వాట్ ఈజ్ x²? అవర్ టేకెన్ ఫంక్షన్ f of x for all x in the interval ab. Now observe this, pi dash x is equal to f of x. Then we can say that such existed function pi of x is the primitive. నాట్ ఓన్లీ ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ప్రిమిటివ్ ఉంటుందండి. ఏ ప్రిమిటివ్ అనడంలో ఆంతర్యం ఏంటన్నట్లయితే మనం ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనేది వేస్తూ ఉంటాం. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వ్యారీ అవుతున్నట్లయితే ప్రిమిటివ్లు చేంజ్ అవుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ x³ ఫర్ ద ఫంక్షన్ f of x is equal to x². అలాగే మరొక ఎగ్జాంపుల్ చూడండి, f of x is equal to sin x అని తీసుకున్నారనుకోండి, pi of x is equal to మైనస్ కాస్ ఎక్స్ అనేది ప్రిమిటివ్ అవుతుంది. ఎందుకు ప్రిమిటివ్ అవుతుందండి? లెట్ us కన్సిడర్ ద డెరివేటివ్ ఆఫ్ పై విచ్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్. మైనస్ ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్ అంటే ప్లస్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏ ఇంటర్వెల్ తీసుకుని పాసిబిలిటీ అవుతుంది కాబట్టి వీ కెన్ సే దట్ ద ఎగ్జిస్టెడ్ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఏ ప్రిమిటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఇలా మనం ప్రిమిటివ్లు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నథింగ్ బట్ పై ఈజ్ యాంటీ డెరివేటివ్. ప్రిమిటివ్ అంటే యాంటీ డెరివేటివ్ అని కూడా అంటూ ఉంటారు. దట్ మీన్స్ యాంటీ డెరివేటివ్ అంటే ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ కదండి. సో ఇంటిగ్రల్ ఫంక్షన్ ఎఫ్కి సంబంధించిన ఇంటిగ్రల్ వాల్యూనే పైకి తీసుకుంటాం. చూడండి, x² ఇంటిగ్రేషన్ జనరల్గా ఏం తీసుకుంటాం, x³ 3, అదే ప్రిమిటివ్. అలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వీటిని బేస్ చేసుకుని, ఈ రెండు డెఫినేషన్స్ని బేస్ చేసుకుని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ రన్ చేద్దాం అండి. దట్ ఈస్ ఫండమెంటల్ థీరం. ఫండమెంటల్ థీరం సేస్ దట్ ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటే లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లోకి సంబంధించిన ఫండమెంటల్ థీరం. ఫండమెంటల్ థీరం అంటే మళ్ళీ మన రోల్స్ థీరం రాస్తారు. ఇక్కడ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్కి సంబంధించిన లాస్ట్ ఎస్ఏ అంటే ఇంటిగ్రేషన్కి సంబంధించింది. ఫండమెంటల్ థీరం ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ అంటూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇట్ సేస్, if f is a Riemann integral function on closed ab and pi is a primitive of f, then this
theorem says that integral a to b f of x dx value is equal to pi of b minus pi of a. ఇంటిగ్రల్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ ప్రిమిటివ్ కింద రాయొచ్చు అంటున్నాడు. ఇది ఎలా ప్రూవ్ చేద్దామండి? దానికోసం మనం ఏం చేద్దామండి, ఒక రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ని తీసుకుందాం అండ్ పై అనేది ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని తీసుకుందాం. వీటి రెండు డెఫినేషన్స్ని రాసుకుందాం అండి. Let us consider f is a Riemann integrable function on closed AB. Then another definition of Riemann integrability మనం ఏమని చెప్పచ్చు? For given epsilon being a positive number, there exists a number I and a partition P such that modulus of sigma f of xi r into delta r minus I is less than epsilon whenever xi r is the each segment element with norm p is less than delta అని రాసేసుకుంటాం. మనకి లిమిట్స్లో మనకి కంటిన్యూటీ కానీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కానీ చూసినప్పుడు ఇలా రాస్తున్నాము, వెన్ ఎవర్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా అంటే ఏం రాసేవాళ్ళం? దీని అర్థం ఏమని రాసేవాడిని? లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ అని రాసేవాళ్ళు. అంతేనండి. మాడ్యులస్లో ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? లిమిట్ ఆఫ్ ఈ టర్మ్ యొక్క లిమిట్, ఫస్ట్ టర్మ్ యొక్క లిమిట్ వచ్చి సెకండ్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ యొక్క లిమిట్, ఫస్ట్ టర్మ్ అంటే సిగ్మా ఎఫ్ ఆఫ్ xi r ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n వెన్ n టర్నింగ్స్ టు ఇన్ఫినిటీ. ప్రతి పార్టీషన్ రిఫైన్మెంట్ పార్టీషన్ ప్రతి పార్టీషన్కి నెంబర్ ఆఫ్ పాయింట్స్ని పెంచే కొద్దీ ఆ లిమిట్ వాల్యూ ఐ అవుతుందంట. వాట్ ఈజ్ ఐ? ఐ ఈజ్ ఎ నంబర్ విచ్ ఇండికేట్స్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో లిమిట్ ఆఫ్ సిగ్మా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని వచ్చింది. ఎప్పుడు ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అని ఇచ్చాడు కనుక. ఓకే, లెట్ us కన్సిడర్ పై ఈజ్ ఎ ప్రిమిటివ్. పై అనేది ఎఫ్కు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ అని తీసుకుందాం. ఇందులో ఆన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఏబీ. ఎప్పుడైతే పై అనేది ప్రిమిటివ్ అయిందో దీని యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే, ప్రిమిటివ్ డెఫినేషన్ చూసినట్లయితే ఏమవుతుందో చూద్దామండి. Pi dash x is equal to f of x for every x in the interval closed AB. పై అనేది ఎప్పుడైతే ప్రిమిటివ్ అనుకున్నామో డెరివేటివ్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ ఫంక్షన్ అంటే ఉన్న ఫంక్షన్ అంటే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అంటే అర్థం ఏంటండి? పై ఈజ్ డిరైవబుల్. ఎక్కడ? ఇచ్చినటువంటి ఇంటర్వల్లో డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబీ. ఎప్పుడైతే డిరైవబుల్ అయిందో ఆన్ ద ఎంటైర్ ఇంటర్వల్ పార్టీషన్ ఎగ్జిస్ట్ అయింది కదండి. పార్టీషన్లో సెగ్మెంట్స్ ఉంటాయి. సో పై ఈజ్ డిరైవబుల్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఐఆర్ xr minus 1 xr r is running from 1 to n సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సెగ్మెంట్లో కూడా ఇది డిరైవబుల్ అవుతుంది. మనకు తెలుసండి ఎవ్రీ డిరైవబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. సో పై ఈజ్ కంటిన్యూస్. ఎక్కడ డిరైవబుల్ అవుతుంది? మనకి ఇచ్చిన ఫంక్షన్ పై అనేది ఈజ్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ సెగ్మెంట్స్ కదండి. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఈచ్ ఐఆర్. 2, 3 అబ్జర్వ్ చేయండి. పై ఈజ్ డిరైవబుల్ ఆన్ ఐఆర్ అండ్ పై ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఐఆర్ మీన్స్ దే ఆర్ ద కండిషన్స్ ఆఫ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. మరి మీన్ వాల్యూ థీరంని అప్లై చేసేయచ్చు కదా. దీనికి అప్లై చేసేసినట్లయితే వీ కెన్ పికప్ ఎన్ ఎలిమెంట్ xi r ఇన్ ద ఓపెన్ ఇంటర్వల్స్ xr minus xr such that డెరివేటివ్ ఆఫ్ పై ఎట్ xi r ఎట్లా రాయొచ్చండి ఇంటర్వల్లో? పై ఆఫ్ xr మైనస్ 1 బై xr మైనస్ 1 ప్రతి సెగ్మెంట్లోనూ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? n సెగ్మెంట్స్. జనరల్గా ఫంక్షన్కి ఎలా రాసేవాళ్ళం? డెరివేటెడ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఇట్లా చెప్పేవాళ్ళు ఎల్ఎంవిటి. ఇక్కడ ఎఫ్ బదులుగా మనకి బై అనేది ఉంది, ఏబీలు బదులుగా xr మైనస్ 1 ఉన్నాయండి. అవి ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాం. ఓకే, ఈ xr మైనస్ 1 అంటే అర్థం ఏంటండి? ఇది డెల్టా ఆర్ అంతేనండి. ఈ డెల్టా ఆర్ని క్రాస్ మల్టిప్లై చేసేయండి. సో పై డాష్ xi r ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ xr మైనస్ 1. ప్రతి సెగ్మెంట్లోనూ ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది.
అవునండి, రైట్. ప్రతి సెగ్మెంట్లోని పాసిబిలిటీ ఉంది కాబట్టి ఒక్కొక్క సెగ్మెంట్లోనూ విలువలు ఇచ్చుకుంటూ వాటన్నింటినీ యాడ్ చేసేద్దాం. ఒక్కొక్క సెగ్మెంట్కి I1 R = 1 ఇవ్వండి. 1 ఇచ్చినట్లయితే పై డాష్డ్ I1 ఇంటూ Δ1 = పై ఆఫ్ x1 మైనస్ పై ఆఫ్ x0 ఇలా వస్తాయి. ఒకసారి చూద్దామండి. R = 1. R = 1 అయితే డెరివేటివ్ ఎట్ I1 ఇంటూ Δ1 = పై ఆఫ్ x1 మైనస్ పై ఆఫ్ x0. R = 2 ఇవ్వండి. డెరివేటివ్ ఎట్ I2 ఇంటూ Δ2 = పై ఆఫ్ x2 మైనస్ x1 అండ్ సో ఆన్. వీటన్నింటినీ యాడ్ చేసేయండి. యాడ్ చేసేస్తే ఎట్లా వస్తాయండి? సిగ్మా డెరివేటివ్ ఆఫ్ పై ఎట్ IR ఇంటూ ΔR. R ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సింపుల్ నొటేషన్. ప్రతి దాన్ని యాడ్ చేస్తున్నా అంటే R రొటేషన్ వేసుకోవచ్చు, లేదా ఈ రెండింటికి మీకు యాడ్ చేసి చూపిస్తాను. దాని నుంచి సిగ్మా వేద్దాం. డెరివేటివ్ ఆఫ్ పై ఎట్ I1 ఇంటూ Δ1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఎట్ I2 ఇంటూ Δ2 = ఈ రెండింటిని యాడ్ చేద్దాం. పై ఆఫ్ x1 మైనస్ పై ఆఫ్ x0 ప్లస్ పై ఆఫ్ x2 మైనస్ పై ఆఫ్ x1 ఇలా రాసుకుంటున్నాం అనుకోండి. దీని నొటేషన్ సిగ్మా నొటేషన్లో రాయాలంటే ఎట్లా రాస్తారు? IR ఇంటూ ΔR. R ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 2. 2 ఉన్నాయి కాబట్టి 2 రాస్తారు. I1 I2. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మనకి n ఉన్నాయి కాబట్టి 1 to n రాసుకున్నాం. = ఇక్కడ కూడా సిగ్మా రాసేసుకున్నట్లయితే పై ఆఫ్ XR మైనస్ పై ఆఫ్ x0. R ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఏవో మీకు రెండింటిని చూపించానని వాటిని యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో చూపించాను, కానీ ఈ సమ్మేషన్ n వరకు రాయాలి. ఇది మనం చూపించకపోయినా పర్వాలేదు, టేకింగ్ ద సమ్మేషన్ అని చెప్పి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విలువ ఎంతండి? మనం ఆల్రెడీ చెప్పాం. పై అనేది ఏంటి? పై అనేది ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటి? డెరివేటివ్ ఆఫ్ పై ఎట్ x = f(x). మరి డెరివేటివ్ ఆఫ్ పై ఎట్ IR అంటే ఏమవుతుంది? f ఎట్ IR అవుతుంది. అంతేనండి. x ఉంటే x వచ్చింది, IR ఉంటే IR వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ f ఆఫ్ IR ఇంటూ ΔR. R ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సమ్మేషన్ మొత్తం వేసుకున్నారనుకోండి. వేసుకుని చూసినట్లయితే మనం ఇందాక చూసాం, రెండింటిని యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోయి పై ఆఫ్ x0 x2 రెండే ఉంటాయి. 2 సెగ్మెంట్సే ఉంటాయి. మరి n ఉంటే ఏం మిగులుతాయి? పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ x0 మిగులుతాయి. ఈ ఎక్స్పాన్షన్ చేసి చూడండి, మిగిలేది పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ x0. ఎక్కడి నుంచి రాయగలిగాం? ఇది పై ప్రిమిటివ్ అవడం వల్ల మనం దీన్ని రాయగలిగాం. ఓకే, ఈ విలువని పై ఆఫ్ IR అని రాయడం, f ఆఫ్ IR అని రాయడంలో ఆంతర్యం ఏంటండి? గివెన్ పై ఈజ్ ఏ ప్రిమిటివ్. ఓకే, ఇప్పుడు దీనికి లిమిట్ని కన్సిడర్ చేద్దాం. టేకింగ్ లిమిట్ and n tending to infinity on both sides. ఇది ఏమవుతుందండి? ఈక్వేషన్ 1 నుంచి ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ I అంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఏమవుతుందండి? యాక్చువల్గా పై ఆఫ్ x0 xn అంటే పై ఆఫ్ b xn అంటే లాస్ట్ టర్మ్ b మైనస్ పై ఆఫ్ a. ఈ కాన్స్టెంట్స్ యొక్క లిమిట్స్ n లేవు ఇక్కడ కాబట్టి అవే వస్తాయి. కాన్స్టెంట్ యొక్క లిమిట్ అదే వస్తుంది, కానీ పై ఆఫ్ b మైనస్ పై ఆఫ్ a. అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ వాల్యూ ఇప్పుడు ఎక్కడ ఏమైందండి? పై ఆఫ్ b మైనస్ పై ఆఫ్ a అయింది. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. థ్యాంక్ యూ.